ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి వందల కొద్దీ యూట్యూబ్ ఛానళ్లు రెడీగా ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల ముందు వందల కొద్దీ పెయిడ్ ఛానల్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని ఒక్కటే బూదరగొట్టాయి. 175కి 175 అంటూ ఆ ఛానల్స్ ఒకటే హడావిడి చేశాయి. ఇలా ఊదరగొట్టిన ఛానల్స్ లో మెజారిటీ ఛానల్స్ ఆంధ్రప్రదేశ్కి చెందినవి కాదు. హైదరాబాద్ కేంద్రంగా ఈ ఛానల్స్ ఏర్పాటు చేసుకుని జగన్ కి బాగా కొట్టాయి. స్థానిక పరిస్థితులు తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా వార్తలు వండి వార్చాయి. ఇలా వార్చిన వాటిలో ఏదో దిక్కుమాలిన ఛానల్స్ ఉన్నాయంటే ఏదో వారి పొట్టకూటి కోసమని అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి వారే కాకుండా సమాజంలో ఒక స్థాయిలో ఉన్నవారు, ప్రొఫెసర్లమని చెప్పుకునేవారు, గతంలో ప్రతిష్టాత్మక పత్రికల్లో సుదీర్ఘకాలం జర్నలిస్టులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. వీరందరూ అప్పటి అధికార పార్టీకి బాకాలు ఊతారు. జగన్ పాలన బ్రహ్మాండమంటూ, ఆయన పేదల పక్షపాతి అంటూ ప్రచారం చేశారు. అయితే వారి ప్రచారాన్ని తెలివైన ఆంధ్రులు తిప్పికొట్టి వాళ్లకు బుద్ధి చెప్పారు. ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి ఈ మేధావుల నోళ్లు గత కొన్నాళ్లుగా మూతపడ్డాయి. అయితే ఇటీవల కాలంలో మళ్లీ పుట్టగొడుగుల్లా ఈ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇలా పుట్టుకొచ్చే వాటిలో దాదాపు 99% వైకాపాను సమర్థించేవే. రాష్ట్రంలో ఏ చిన్న ఇబ్బందికరమైన సంఘటన జరిగినా వీళ్లు ముందే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ప్రతిదానికి ప్రభుత్వమే చేయించిందని, చంద్రబాబు, పవన్లే దీనికి కారణమంటూ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. తాజాగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఈ యూట్యూబ్ ఛానల్స్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రవీణ్ మృతికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆయనను కూటమి నేతలే చంపించారని ఇష్టారాజ్యంగా వీడియోలు వదిలారు. అసలు ఎవరు వీరంతా? ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? ఒక వార్తను బాధ్యతారహితంగా ప్రసారం చేసి సమాజంలో అలజడి సృష్టిస్తారా? ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? పాస్టర్ మృతిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుండగానే ఫలానా వాళ్లు చంపించారు, పవన్ హస్తం ఉంది అంటూ ఊదరగొట్టడమేంటి? వీరిని ప్రోత్సహిస్తున్న వారెవరు? ఇలా ఇష్టారాజ్యంగా వీడియోలు పెడుతున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది? సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఈ యూట్యూబ్ అతిగాళ్లపై చర్యలు లేవా? వీరిని ఇలా వదిలేస్తే ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మూకలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.